రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సినీ హీరో విజయ్ తాజాగా పార్టీ అజెండాను ప్రకటించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా విజయ్ తమిళగ వెట్రి కళగం పార్టీ బరిలోకి దిగనుంది. విజయ్ తమిళగ వెట్రి కళగం పార్టీ అజెండా తమిళ ప్రజలను ఆకట్టుకునే విధంగా ఉన్నాయా? ఇంతకు విజయ్ పార్టీ జెండా ప్రత్యేకత ఏంటి? తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు మరికొంత సమయం ఉన్నప్పటికీ అక్కడి రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి తన పార్టీ పేరును తమిళగ వెట్రి కళగం అని ప్రకటించిన సినీ నటుడు విజయ్ తాజాగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఏడాది ప్రారంభంలో పార్టీ పేరును ప్రకటించిన విజయ్ తాజాగా చెన్నైలోని తమిళగ వెట్రి కళగం కార్యాలయంలో పార్టీ జెండా గుర్తును ఆవిష్కరించారు. ఎరుపు, పసుపు రంగులో ఉన్న ఈ జెండాపై 2 ఏనుగులు 2 వైపులా ఉన్నాయి. పార్టీ జెండాలో పైన కింద ఎరుపు రంగు, మధ్యలో పసుపు రంగు ఉంది. జెండా మధ్యలో వాగై పువ్వు ఉంది. ఇరువైపులా యుద్ధానికి సిద్ధమన్నట్లుగా 2 ఏనుగులున్నాయి. వాగై పువ్వుల దండను సంగం రాజుల కాలంలో విజయానికి గుర్తుగా ధరించేవారు. తమిళగ వెట్రి కళగం పార్టీ జెండాతో పాటు టీవీకే గీతాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో విజయ్ తల్లిదండ్రులతో పాటు ఆయన మద్దతుదారులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో కలిసి విజయ్ ప్రతిజ్ఞ చేశారు. మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన యోధులను, తమిళ నేల నుంచి వెళ్లి మన హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన అసంఖ్యాక సైనికులను ఎప్పటికీ గుర్తుంచుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. కులం, మతం, లింగం, ప్రాంతం పేరుతో జరుగుతున్న వివక్షను మేం తొలగిస్తామని, ప్రజలకు అవగాహన కల్పించి అందరికీ సమాన హక్కులు, అవకాశాల కోసం కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. సమానత్వం అనే సూత్రాన్ని బలంగా సమర్థిస్తామని విజయ్ ప్రతినబూనారు. 2026లో తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ పార్టీ పెట్టడం కీలకంగా మారింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రముఖ సినీ నటుడు విజయ్ రాజకీయ పార్టీని ప్రారంభించారు. అయితే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోనని ముందే స్పష్టం చేశారు. అంతేకాదు, ఆ ఎన్నికల్లో ఏ ఇతర పార్టీలకు కూడా విజయ్ మద్దతు ఇవ్వలేదు. 2026లో జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బరిలోకి దిగుతామని విజయ్ ప్రకటించారు. తాజాగా తన పార్టీ అజెండాను ఆవిష్కరించారు. అయితే వచ్చే ఎన్నికల్లో విజయ్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందా లేదా ఇతర పార్టీలతో పొత్తులకు ముందుకొస్తారా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా బరిలోకి దిగుతానని ప్రకటించిన విజయ్ అందులో భాగంగానే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. తమిళనాడు రాజకీయాల్లో సినీ నటులు సత్తా చాటడం కొత్తేమీ కాదు. గతంలో సినీ నేపథ్యం నుంచి వచ్చిన ఎంజీఆర్ తమిళ రాజకీయాలను శాసించారు. 3 పర్యాయాలు సీఎంగా సేవలందించారు. తమిళ రాజకీయాలను శాసించిన మరో సినీ తార జయలలిత. తమిళనాడు ముఖ్యమంత్రిగా 6 పర్యాయాలు పనిచేశారు జయలలిత. కెప్టెన్గా ప్రసిద్ధి చెందిన విజయకాంత్ కూడా రాజకీయాల్లోకి వచ్చారు. తమిళనాడులో ప్రతిపక్ష నేతగా పనిచేశారు. మరో ప్రముఖ నటుడు కమల్ హాసన్ కూడా రాజకీయాల్లోకి వచ్చారు. ఇక తాజాగా విజయ్ పార్టీని ఏర్పాటు చేసి పార్టీ అజెండాను ప్రకటించి తమిళనాడు రాజకీయాలను శాసించాలని ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే బలంగానే ఉంది. అన్నా డీఎంకేకు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తుంది. డీఎంకేకు కాంగ్రెస్ మిత్రపక్షంగా కొనసాగుతుండగా బీజేపీ, అన్నా డీఎంకే వంటి పార్టీలు ప్రజల మద్దతును కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇక బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ డీఎంకేకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ కొత్త పార్టీతో ప్రజల్లోకి వచ్చి అజెండాను ప్రకటించి తమిళ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి తన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా విజయ్ ప్రయత్నిస్తున్నారు. మరి తమిళ అగ్రనటుల్లో ఒకరిగా ఉన్న విజయ్ త్వరలోనే సినిమాలకు సైతం గుడ్ బై చెప్పి పూర్తి స్థాయిలో రాజకీయాల్లో కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు సినీ తారలు తమిళ రాజకీయాలను శాసించగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ కు తమిళ ఓటర్ల మద్దతు ఏ మేరకు లభిస్తుందనేది చూడాలి మరి.